నెమరు వేసుకునే దానికి పనికొస్తున్నాయి తప్ప మనకు మంచి జరగలేదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ విడిపోతుందని చెప్పాం. తెలంగాణ విడిపోయినప్పుడు కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడు ఇక్కడి నుంచి హైదరాబాద్కు తరలిచ్చారు. సరే అన్నాం. రాయలసీమ వాసులు సరే అని ఒప్పుకున్నారు. మరి తెలంగాణ విడిపోయినప్పుడు రాజధాని ఎక్కడ పెట్టాలయ్యా? ఎక్కడ రాజధాని పెట్టాలి? ఎక్కడ? కర్నూలులో పెట్టాలి. కానీ ఈరోజు రియల్ ఎస్టేట్ దందా కోసం ఈ ప్రభుత్వం వాళ్ళ బంధువులు, వాళ్ళ స్నేహితులు, వాళ్ళు ఉన్న చోట గుంటూరు, విజయవాడ మధ్యన పెడుతున్నారు. ఇది మనకు రాజధాని అన్నది జన్మ హక్కు. శ్రీబాగు ఒప్పందాన్ని గురించి ఒకసారి మోడీ గారు, శ్రీబాగు ఒప్పందాన్ని గురించి చంద్రబాబు నాయుడు గారు దాన్ని అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే కనుక మీరు గుర్తిస్తే అమరావతిల దగ్గర కాదు రాజధాని, రాజధాని కర్నూలులో పెట్టాలి. అందుకే నిరసన తెలియజేస్తున్నాం. ప్రతి విషయంలో కూడా అన్యాయానికి గురవుతూ ఉన్నటువంటి ఈ యొక్క రాయలసీమ ఈ గడ్డను పరిరక్షించుకోవాలి. ఈ ఆత్మగౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఇట్లాగే ఊరికే ఉంటే అసలు తాగేదానికి కూడా నీరు వచ్చే అవకాశాలు లేవు. అందుకే మేము అడుగుతున్నాం, మీరు అమరావతిలో రాజధానిని పెట్టే బదులు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే బదులు రాయలసీమలో పెట్టండి, కర్నూలులో పెట్టండి, మేము అభివృద్ధి చెందుతాం. ఏ రకంగా మీరు ఈరోజు ప్రతి పేపర్లో, ప్రతి మీడియా గంటకో నిమిషానికి ఈరోజు అమరావతి దాని గురించే మాట్లాడుతున్నారు. అమరావతి వస్తే ఎట్లుంటుందో, అమరావతి వస్తే ఎంత బాగుపడతామో అది ఎట్లా ప్రచారం చేస్తున్నారో, అది ఎందుకు కర్నూలులో పెట్టకూడదు, ఎందుకు రాయలసీమలో పెట్టకూడదు, ఎందుకు కర్నూలు రాజధాని దీన్ని చేయకూడదు అని అడుగుతున్నాం. అంటే మేము బాగుపడడం ఇష్టం లేదా? రాయలసీమ వాసులకు హక్కులు లేవా? రాయలసీమ వాసులకు చరిత్ర లేదా అని మేము అడుగుతున్నాం. అందుకే మీరు లక్షల కోట్ల రూపాయలు సంపాదించే దానికోసమే గుంటూరు, విజయవాడ మధ్యన పెడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా, అక్కడున్న రైతులు కూడా ఎవ్వరూ తృప్తిగా లేరు. తృప్తిగా ఉన్నది కేవలం రియల్ ఎస్టేట్ దందా చేసే వాళ్ళే తప్ప ఇంకోటి కాదు. శ్రీబాగు ఒప్పందం ప్రకారంగా ఆనాడు కర్నూలు రాజధాని, శ్రీబాగు ఒప్పందం ప్రకారంగా గుంటూరుకు హైకోర్టు, శ్రీబాగు ఒప్పందం ప్రకారంగా మనకు కృష్ణా జలాలు ముందు మనం వాడుకోవాలి, ఆ తర్వాతే మిగతా వాళ్ళకు. ఇవన్నీ తుంగలో దొక్కారు. పదే అన్యాయం జరిగింది. 1956లో అన్యాయం జరిగింది, 2015లో అన్యాయం జరుగుతా ఉంది. ప్రతిసారి నయ వంచనకు గురవుతున్నది, ప్రతిసారి నాశనం అవుతున్నది, నష్టపోతున్నది రాయలసీమ వాసులే. అందుకే ఈ నిరసన, అందుకే మేము ఈరోజు శాంతియుతంగా మరి నల్ల చొక్కాలు వేసుకొని ప్రపంచవ్యాప్తంగా నల్ల దుస్తులకు ఏంటయ్యా అంటే గుర్తింపు, నిరసన తెలిపేదానికి ఆ యొక్క నల్ల రంగు, నల్ల చొక్కా అవి వేసుకొని ఇక్కడ కూర్చున్నాం. దీన్ని కూడా జరగకుండా పర్మిషన్ ఇక్కడ వచ్చి నల్ల బట్టలు వేసుకొని కూర్చునేదానికి పర్మిషన్ తీసుకోవాలి. మాకైతే తెలియదు. కానీ ఒకటే చెప్తున్నాం, ఇది రాయలసీమ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఈ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని పిలుపునిస్తున్నాం. రేపు జరిగేటటువంటి ఈ యొక్క రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి రాయలసీమ వాసులు ఎవరు పోవడం లేదు. కేవలం రియల్ ఎస్టేట్ దందా చేస్తున్న వాళ్ళే పోతున్నారు. ఎందుకంటే వీళ్ళు కొనుక్కున్నారు, అక్కడ
వేల ఎకరాలు అక్కడ కొనుక్కున్నారు. ఆ కొనుక్కున్న చోట 10 రూపాయలు పెట్టి 1000 రూపాయలు సంపాదించుకున్నామా అన్నటువంటి ఒక స్వార్థంతో ఈ రోజు దాన్ని సపోర్ట్ చేస్తున్నారు తప్ప రాయలసీమ వాసులు పోగొట్టుకొని ఈ రోజు నష్టపోయి మా వెన్ను విరిగి మా ఆత్మగౌరవం దెబ్బని శ్రీబాగు ఒప్పందాన్ని తుంగలో దొక్కి ఈ రోజు మీరు తీసుకుపోతున్నారు. అందుకే ఈ నిరసన, అందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ముందే మేము చెప్పాం, ఈ కార్యక్రమం ఎక్కడా కూడా ట్రాఫిక్ అంతరాయం కాకుండా, ఎక్కడా కూడా శాంతి భద్రతలు విఘాతం కలగకుండా కృష్ణదేవరాయ విగ్రహం దగ్గర ఆయనను స్మరించుకుంటూ ఇంతో అంతో చేశారు. ఈ గడ్డ పేరే రాయలగడ్డ, రాయలసీమ. అందుకే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. పూర్తిగా నిరసిస్తున్నాం. మా నిరసన కేవలం రాజధానిని మాకు కాకుండా ఎత్తుకుపోయారు, హైజాక్ చేశారు. మీరు రాజధానిని, మా రాజధానిని మీరు హైజాక్ చేశారు. అందుకే ఈ నిరసన. అందుకే మా నీళ్లు మాకు ఇవ్వండి, మా పొలాలకు నీళ్లు ఇవ్వండి, మాకు తాగేందుకు నీళ్లు ఇవ్వండి, మా ప్రాంతంలో వలసలు ఆపండి, మా ప్రాంతం రుణభారాన్ని తగ్గించండి, మా ప్రాంతంలో ఆత్మహత్య జరుగుతున్న రైతులు అవి ఆపండి, మా ప్రాంతాన్ని అభివృద్ధి బాటలో నడపండి. 854 అడుగుల చేరే వరకు నీళ్లు వాడొద్దండి శ్రీశైలం డ్యామ్ లో. మా ఈ ప్రాంతంలో పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయండి. ఈ 4 జిల్లాలకు నీరు ఇవ్వండి. మేమేమి అడగడం లేదు. స్వాతంత్ర భారతదేశంలో మేము అడుగుతున్నది నీళ్లు అడుగుతున్నాం. జలాలు ఇవ్వండి, బాగా బతుకుతాం. మా రాజధానిని దెబ్బ కొట్టి, దొంగ దెబ్బ, ఇది కూడా దొంగ దెబ్బ కొట్టి తీసుకెళ్లారు మీరు అమరావతికి. ఈరోజు మేము నిరసిస్తున్నాం. ఈ రాజధాని మాది, మా సొత్తు, మా జన్మ హక్కు. రాయలసీమకు రాజధాని అన్నది జన్మ హక్కు. అది పుట్టింది శ్రీబాగు ఒప్పందం ద్వారా. ఆ ఒప్పందాన్ని తుంగలో తొక్కొద్దు. మా రాయలసీమ వాసుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దు అని మరొక్కసారి మేము నిరసన తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తున్నాం. జై రాయలసీమ, 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 జై రాయలసీమ.